తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు, వ్యాఖ్యలు, సెటర్లపై తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. జగన్పై ఎదురుదాడికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం పేరుతో ప్రతి వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, బడ్జెట్ గారడీతో అది బయటపడిందంటూ కూడా జగన్ విమర్శించారు. సూపర్ 6 143 హామీల కోసం 2 బడ్జెట్లో అరకొరగా కేటాయింపులు చేశారని, దీన్ని బట్టి చూస్తే అన్ని రకాలుగా ప్రజల్ని చంద్రబాబు మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుందని చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కాస్త బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అయిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, 7 అంటూ ఉదరగొట్టారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి అధికారంలోకి వచ్చాక ఆ హామీలు ఎగ్గొట్టేందుకు ఇప్పుడు తప్పుడు ప్రచారం, అబద్దాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సూపర్ 6ను అమలు చేయడానికి 79,867 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, ఈ బడ్జెట్లో కేటాయించింది 17,179 కోట్లు మాత్రమే అని గుర్తు చేశారు. ఇక దీనిపై మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్ ఇప్పటికీ ఓటమి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన అంగీకరించలేకపోతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా పొందడానికి అసెంబ్లీలో కనీసం 10% సీట్లు ఉండాలని రూల్ బుక్లో స్పష్టంగా ఉందని వివరించారు. ఇక రూల్ బుక్లో ఉన్న ఈ నిబంధన ఉల్లంఘించి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని జగన్ కోరుకుంటున్నారని నారా లోకేష్ చెప్పారు. ఇది చాలా అన్యాయమని విమర్శించారు. నిబంధన ఉల్లంఘించడం జగన్కి అలవాటే అని ఆరోపించారు. ప్రతిసారి చట్టాన్ని ఉల్లంఘించే నేరస్తుడు అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కూడా నిబంధన ఉల్లంఘిస్తుందని జగన్ భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నారని, అలా ఎప్పటికీ జరగదని నారా లోకేష్ తేల్చి చెప్పారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా జగన్ తన ఫ్రస్ట్రేషన్ తానే బయటపెట్టినట్టయిందని కూడా వ్యాఖ్యానించారు లోకేష్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వైఎస్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.